కర్ణాటకలో టీంని మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. 3 ఏళ్లు సీఎంగా ఉన్న సిద్ధరామయ్యను తప్పించి ఆయన స్థానంలో డీకే శివకుమార్ని కూర్చోబెట్టబోతోంది. దీనికి సంబంధించిన ప్రక్రియను సజావుగా జరిగేలా చేస్తోంది. అయితే కర్ణాటకలో నాయకత్వం మారినట్టుగా తెలంగాణలో కూడా చేయించాలనే ఆలోచనలో కొందరు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి 2.5 ఏళ్లు అయ్యింది. అందుకే నాయకత్వంలో మార్పు దిశగా ఎందుకు అధిష్టానం ఆలోచించకూడదని ప్రశ్నిస్తున్నారట. కర్ణాటకలో అనుసరించే విధానం తెలంగాణకు ఎందుకు అప్లై చేయకూడదని కూడా అధిష్టానం వద్దకి రాయబారం పంపుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో తెలంగాణ మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో కొందరు మంత్రుల్లో ఆందోళన మొదలైంది. కర్ణాటక రాజకీయ కార్యక్రమాలు పూర్తవగానే తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి ప్రక్షాళనపై అధిష్టానం దృష్టి సారించనున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రుల శాఖలు ఎవరివి పోతాయో ఎవరివి ఉంటాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటకలో మారుతున్న రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలోనూ షేక్ చేస్తున్నాయి. అక్కడి మాదిరిగానే ఇక్కడ కూడా మార్పులు చేర్పులు జరిగేలా అధిష్టానాన్ని ఒప్పించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని సీఎంగా అంగీకరించని ఓ వర్గం నేతలు వీలు చిక్కినప్పుడల్లా అధిష్టానం వద్ద తమ అభిప్రాయాన్ని చెబుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కర్ణాటకలో మార్పులు చేస్తున్నందున పనిలో పనిగా తెలంగాణలో కూడా మార్పులు చేర్పులు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారట. ఎలాగో మంత్రివర్గ విస్తరణ చేయాల్సిన సమయం కూడా వచ్చిందని, దానికి బదులు మొత్తం టీం మారిస్తే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ మరింత బలపడుతుందని వారు విశ్లేషణలు వినిపిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేరుగా ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు కనిపించలేదు. అడపాదడపా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వారు మాత్రమే తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తర్వాత ఆయనపై కొందరు పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత రేవంత్ ని విమర్శించారు. అటు మంత్రివర్గంలో కానీ ఇటు పార్టీలో కానీ నేరుగా రేవంత్ తో ఢీ కొట్టిన నేత అయితే కనిపించలేదు. కానీ సమయం వచ్చినప్పుడల్లా అధిష్టానానికి మాత్రం రిపోర్టులు పంపిస్తున్నారని పార్టీ ఇన్సైడ్ టాక్. ఇది ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి. అయితే రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జూన్ నెల 7వ తేదీకి 2.5 సంవత్సరాలు పూర్తి కానుంది. ఇప్పటి వరకు పూర్తి స్థాయి మంత్రి మండలి ఏర్పాటు కాలేదు. మరో 2 మంత్రి పదవులు భర్తీ కావాల్సి ఉండగా పూర్తి స్థాయిలో మంత్రి మండలి ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2 మంత్రి పదవుల భర్తీ విషయంలో ఒకటి బీసీ సామాజిక వర్గానికి, మరొకటి రెడ్డి సామాజిక వర్గానికి దక్కే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కినట్లయితే ప్రస్తుత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి అవకాశం ఉన్నట్లుగా చర్చ అయితే జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉండటంతో బోధన ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసి తమకు మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఎవరి పనితీరు ఎలా ఉంది, వారిపై వస్తున్న విమర్శల్లో వాస్తవం ఎంత అనేటువంటి అంశాల ఆధారంగా సామాజిక సమీకరణాల సమతౌల్యం కోసం అవసరమైతే 2 లేదా 3 మంత్రులకి ఉద్వాసన పలికి వారి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులకి అవకాశం కల్పించి అవకాశం లేకపోలేదు. ఏదేమైనా తెలంగాణ కాంగ్రెస్ లో కర్ణాటక ఎపిసోడ్ కొత్త భయాల్ని, కొత్త ఆశల్ని కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఏ టర్న్ తీసుకుంటాయో, ఏ నాయకుడికి మంత్రి పదవి వరిస్తుందో, ఏ లీడర్ కి ఉన్న పదవి ఊడుతుందో చూడాలి మరి.